హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 70. ఇంటికి వచ్చిన మాయ సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మగారు చేతిలో నుంచి ఆ టాబ్లెట్లు లాక్కొని విసిరేస్తారు దూరంగా. మామ, ఏం చేస్తున్నావు నువ్వు? తెలుస్తుందా? మా గురించి ఆలోచించావా అని అంటూ, అమ్మా ప్లీజ్ నన్ను ఆపకు. ఇంకా నేను బ్రతికెందుకు చెప్పు? నేను కోరుకున్నది ఏది నాకు దక్కలేదు. బోనస్ గా ఈ రిలేషన్ ఒకటి. అసలు నాకు జరిగింది తలుచుకుంటేనే ఒళ్ళు ఎంత కంపరంగా ఉందో. నా నోటితో ఛే, ఎవరినో పెళ్లి చేసుకుంటాను అని చెప్పాల్సి వచ్చింది. ఛే అంటుంది. ప్రతిదానికి చావు ఒకటే పరిష్కారం అనుకుంటున్నావా మాయా? అలా అయితే ఈ ప్రపంచంలో ఎవరూ మిగలరు అని అంటారు రాజేంద్ర గారు. డాడీ అని అంటూ ఆయన పట్టుకుని ఏడుస్తుంది గట్టిగా. అసలు ఏం జరిగింది అని అడిగితే, తను ఏం తప్పు చేయాలి అనుకుందో అందులో రిషిని ఎలా ఇరికించాలి అనుకుని తన చిక్కుకుని ఇందులో ధనుష్ ఎలా బలయ్యాడో మొత్తం చెప్తుంది పోసుకొచ్చినట్టు. డాడీ, నేను చేసింది తప్పే, నాకు తెలుసు. కానీ రిషిని దక్కించుకోవటానికి అంతకన్నా బెటర్ ఆప్షన్ నాకు కనిపించలేదు. నేను తనని లవ్ చేశాను డాడీ. తన ప్రేమ కోసమే ఇదంతా చేశాను అని ఏడుస్తూ ఉంటుంది. మాయా, నువ్వు చేసింది నిజంగా తప్పు. ఇంకొకరికి భర్త రిషి. తనని కావాలి అనుకోవటం తప్పు. చూడు, అందుకే ఇలా జరిగింది. నా మాట విను మాయా. ఇదంతా వద్దు. అయిపోయింది ఏదో అయిపోయింది కదా. ఇప్పుడు జరగబోయే దాని గురించి మాత్రమే ఆలోచిద్దాం. నీ ఒపీనియన్ ఏంటి ధనుష్ మీద అని అడిగితే, నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు. అతను జస్ట్ మా మూవీకి డైరెక్టర్ అంతే అని చెప్తుంది. నేను ఎంక్వైరీ చేశాను. అతని క్యారెక్టర్ మంచిది, ఇంకా టాలెంట్ ఉన్నవాడు. యుఎస్ యాజ్ ఏ ఫాదర్ గా నేను ఆలోచించేది ఒకటే, నా కూతురు భవిష్యత్ బాగుండాలి అని. రిషితో పెళ్లి చేయిస్తాను అన్నాను. కానీ ఆల్రెడీ పెళ్ళైన వాడిని విడదీసి చేసే అంత పాపం ఊరికే పోదమ్మా. అయినా అదంతా కరెక్ట్ కాదు. ఈజ్ ఆల్రెడీ కిడ్స్, మనకి రైట్ లేదు వాళ్ళ ఫ్యామిలీని విడదీయటం అని చెప్పి ధనుష్తోనే నీకు పెళ్లి. అర్థమవుతుంది కదా? డాడీ మాట వింటావు కదా అని అడుగుతూ ఉంటే ఏమీ మాట్లాడదు మాయా. మాయా, మీకు ఇప్పటికైనా అర్థమవుతుందో లేదో తెలీదు. మీ డాడీ ఇంత ప్రశాంతంగా చెప్తున్నారు. నీకు ఇలాంటి ఫాదర్ ఎక్కడైనా దొరుకుతారంటావా? నాకి నువ్వు చేసిన పని తలుచుకుంటేనే కోపం వస్తుంది. ఎప్పుడు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించుకోవటం కాదు. పిల్లలు చేయాల్సింది తల్లి తల్లి తండ్రుల కోసం కూడా ఒక్క పర్సెంటేజ్ ఆలోచించినా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండవు అని ఏడుస్తారు. మాయ తల్లి, సరే మాయా, ఇక నేను చెప్పాల్సిందే చెప్పాను అని అంటూ ఉండగా, డాడీ మీ ఇష్టం. ధనుష్తో పెళ్లి మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే. అలసిపోయాను డాడీ, ప్రేమించి ప్రేమించి అలసిపోయాను. ఎలా అయినా రిషిని దక్కించుకోవాలని మాత్రమే అనుకున్నాను. కానీ నేను వెళ్తున్న వే ఏంటో చూసుకోలేదు. ఇక మీ ఇష్టమని చెప్తే దట్స్ మై డాటర్ అని మాయ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు రాజేంద్ర. ఇంటికి వచ్చేసరికి అందరూ టీవీ చూస్తూ ఉండడంతో సైలెంట్ గా ఉంటారు హాల్లో మాట్లాడకుండా. ఆ మాయని కొన్ని రోజులు సైలెంట్ గా ఉండమంటే కంగారు మొహంది మొత్తం పాడు చేసి వెళ్లి తనే చిక్కుకుంది. ఏదో మనకు సాయం చేస్తుంది అనుకుంటే ఇలా అయింది అంటుంది రాగిని. అమ్మా నువ్వు ఊరుకో, విన్నారంటే డైరెక్ట్ గా పైకే పార్సల్ చేస్తారు అని రాగిని నోరు నొక్కేస్తుంది తార. అందరూ ఎందుకు ఏడ నుంచుని ఉండారు? మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పగానే ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. రిషి అని పిలుస్తారు వీరేంద్ర గారు. నానా అని వెళ్ళగానే రిషితో ఏదో మాట్లాడతారు వీరేంద్ర. ఇంకా రిషి రూమ్ లోకి రాగానే, రిషి గారు ఇదంతా మా ఆయనే చేసింది కదా. ఒకవేళ మీరు ఆఫ్టర్నూన్ రాకపోయి ఉంటే అప్పుడు అని ఆ ఊహ తలుచుకోవడానికే భయం వేస్తూ ఉంటే రిషిని హక్ చేసుకుంటుంది భయంతో నేత్ర. ఏం కాలేదు కదరా, భయపడుకు. అలా ఏమీ జరగదు. ఎప్పుడు చెడు గెలుస్తుంది అనుకుంటే ఎలా? చెడు ఎక్కువ గెలిచినట్టే అనిపిస్తుంది, కానీ ఫైనల్ గా గెలిచేది, నిలకడగా నిలబడేది నిజం మాత్రమే. అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ పాపం ధనుష్ తను కూడా చాలా టాలెంటెడ్. ఏమైందో తెలియదు. ఇదంతా ఏంటో అర్థం కావట్లేదు అంటాడు రిషి. రిషి గారు, మీరు ఒకసారి ధనుష్ తో మాట్లాడితే బాగుంటుంది కదా అని నేత్ర అనగాని, తను ఇప్పుడు దానికి సిద్ధంగా ఉండడు. మాట్లాడి ఇంకా బాధ పెట్టిన వాళ్ళు అవుతామేమో. ఒంటరిగా ఉంటే కనీసం కాస్త ప్రశాంతంగా ఉంటాడు అంటాడు రిషి. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుండి కూడా కాస్తంత ఓదార్పు లభించదు కదా ధనుష్కి. ఫ్రెండ్స్ ఉన్నారో లేదో కూడా తెలీదు. ఒకసారి మీరు మాట్లాడితే బాగుంటుంది అని నేత్ర చెప్పగానే, కాల్ చేశాను, తను ఆన్సర్ చేయట్లేదు, డిస్టర్బ్ గా ఉన్నాడు అంటాడు రిషి. కాల్ కాదు, డైరెక్ట్ గా మాట్లాడండి ఒకసారి.
కుదిరితే తన పక్కన ఎవరైనా ఉండటం ఇప్పుడు చాలా అవసరం అని నేత్ర చెప్పగానే సరే అంటాడు రిషి. కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామన్నాడు, కానీ మనిషి మాత్రం కనిపించట్లేదు. ఏమైపోయాడు అసలు? దేవుడా, నేను రిషిని లవ్ చేస్తున్నట్లే ఈయన కూడా ఎవరినైనా లవ్ చేస్తే ఎంత బాగుండేదో. నా పని ఇంకాస్త తేలిక అయి ఉండేది. ఏం చెక్క ఇతని నుంచి తప్పించుకుని రిషితో చెక్కేసేదాన్ని అని అనుకుంటూ మహేంద్రకి కాల్ చేస్తుంది తార. కాస్త మెలోడీ డ్రామా ప్లే చేద్దామని. కాల్ ఎంతసేపటికి బిజీ వస్తూ ఉంటే ఛా, ఈ లేన్ బిజీ ఏంటో, ఎవరితో మాట్లాడుతున్నాడో ఏంటో, ఇవన్నీ చూస్తే గర్ల్ ఫ్రెండ్ అయ్యి ఉంటుంది అనుకుంటుంది. రే వందు, నువ్వు మీ అక్క గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. కొంచెమైనా మీ అక్క తప్పు లేకుండానే అంతా జరిగింది అంటావా అంటాడు మహేంద్ర కాల్లో వందనతో. అక్క మంచిది కాదు మహి, కానీ చెడ్డది మాత్రం కాదు. ఏ అమ్మాయి తట్టుకోలేదు మహి. అలా జరిగితే ఎవరో కావాలని చేశారు. మీ అన్నయ్యని కనుక్కోమని చెప్పొచ్చు కదా. అందరూ ఎందుకో తనని నెగిటివ్ చేయాలి అనుకుంటున్నారు, కానీ తన తప్పేమీ లేదు. ఎంతగా ఏడుస్తుందో తెలుసా? ఇలా అక్కని ఎప్పుడు చూడలేదు అని చెప్తుంది వందన బాధగా, మాయ తప్పు లేదనుకుని. వందు ప్లీజ్, నువ్వెన్నైనా చెప్పు, నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు అని మొన్న మాయ ఇంటికి వచ్చి మాట్లాడింది గుర్తు చేసుకుని చెప్తాడు మహి. లేదు మహి, నీకు అక్క గురించి తెలియదు. షీఈస్ వెరీ సెన్సిటివ్. పైకి అలా కనిపిస్తుందే గాని ఎవరికి హామ్ చేయాలి అనుకోదు. అలాంటిది తీసుకుని ఇంకొక అతనితో అంటూ ఆపేస్తుంది. నువ్వు నా మాట విను, నీకు అర్థం కావట్లేదు. అంతేలే, వదిలే. కాస్త మీ అక్కకు ధైర్యం చెప్పు, అంతే. ఇంతకు మించి నేనేం చెప్పలేను అని పెట్టేపోతూ ఉంటే, ఇలాంటి టైంలో ఫ్రెండ్ లా కూడా నువ్వు నాకు సపోర్ట్ చేయవా మహి? అక్క కూడా ఆడపిల్లే కదా, నీకెందుకని అర్థం కావట్లేదు మహి అని అనగానే, స్టాప్ ఇట్ వందు, ఇప్పటికే చాలా చెప్పావు నువ్వు. నేను విని విని అలసిపోయాను. అసలు మొన్న ఏం జరిగిందో తెలుసా? మీ అక్క వచ్చి ఇలా మా అన్నయ్యని లవ్ చేస్తున్నాను, మ్యారేజ్ చేసుకుంటాను అని అడిగింది. ఆల్రెడీ పెళ్ళయ్యి పిల్లలు ఉన్నారని కూడా తెలుసు. అలా ఎలా మాట్లాడుతుంది తను? ఒక్కసారి పెళ్ళయ్యాక ఇంకొకరిని అలా ఆశపడడం తప్పు కదా అని మహేంద్ర అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు మహి నువ్వు? అక్క రిషిని లవ్ చేసిందా అని అడుగుతుంది. ఎనఫ్ వందన, నీకు తెలుసో లేదో నాకు తెలీదు, కానీ రూమర్స్ క్రియేట్ చేసింది కూడా వాళ్ళిద్దరికి ఎఫైర్ ఉన్నట్టు మీ అక్కనే. ఏదేదో చేయాలి అనుకుంది. ఇప్పుడు జరిగిన దాంట్లో తన తప్పు ఉందో లేదో నాకు తెలియదు, కానీ తను చేసిన వాటికైతే శిక్ష పడింది అని చెప్తాడు మహేంద్ర. మహి ప్లీజ్ అలా చెప్పకు, నేను తట్టుకోలేను అని అంటూ ఉంటే, ఇంక నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. కావాలంటే వెళ్ళి మీ అక్కనే అడుగు అని అంటూ ఉంటే, అలా పెళ్ళైన వాళ్ళని ఎలా కోరుకుంటుంది మహి? అది అది తప్పు కదా అని అంటే, అందరూ నీలా ఉండరు కదా వందు. నాకు మ్యారేజ్ అయ్యిందని తెలిసి ఫస్ట్ నువ్వు తట్టుకోలేకపోయావు, కానీ నువ్వు పరిస్థితులను అర్థం చేసుకుని ఇప్పుడు ఫ్రెండ్ లా మాత్రమే ఉన్నావు. వాట్ ఎవర్ ఇట్ మే బి, లీవ్ ఇట్. ఐఎమ్ మ్యారీడ్ నౌ, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేస్తాడు. ధనుష్కి ఎన్నిసార్లు కాల్ చేసినా అతను ఆన్సర్ చేయట్లేదని డైరెక్ట్ గా ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అని ధనుష్ ఇంటికి వస్తాడు రిషి. ఒక ఇండిపెండెంట్ హౌస్ లో ఫ్యామిలీకి దూరంగా ఒకరిద్దరు పని వాళ్ళతో ఉంటాడు ధనుష్. రిషిని చూసిన వాళ్ళు ధనుష్ ఎక్కడా అని అనగానే సార్ పైన ఉన్నారు అని చెప్తారు. డైరెక్ట్ గా ధనుష్ రూమ్ లోకి వెళ్తాడు రిషి. తన ఫోన్ కూడా ఆగకుండా వస్తున్న కాల్స్, న్యూస్ లో వైరల్ అవుతున్న యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, అన్ని సోషల్ మీడియాలో వదలకుండా ఏదేదో రాస్తున్న న్యూస్ చూసి సూసైడ్ అటెంప్ట్ చేయాలి అనుకుంటాడు ధనుష్. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా పాయిజన్ బాటిల్ చేతితో పట్టుకుని చూస్తూ ఉండగా అప్పుడే లోపలికి వచ్చిన రిషి, ఏం చేస్తున్నావు ధనుష్ అని అంటూ లాక్కొని దాన్ని కిందకి విసిరేస్తాడు. ఎందుకు రిషి సార్ ఆపుతున్నారు? ఇంక నేను బ్రతికి ఏం ఉపయోగం? ప్లీజ్ నన్ను చనిపోనివ్వండి అని బాధపడుతూ ఉంటే, అసలు ఏమైంది చెప్పు ఒకసారి. మూవీ ఫీల్డ్ అన్నాక ఒక్కొక్కసారి ఇంతే జరుగుతుంది. చావు ఒకటే పరిష్కారమా చెప్పు. అలా అయితే ఈ ప్రపంచంలో ఎవ్వరూ బ్రతకరు అని అంటూ ఉంటే, మరి మరి ఇంకేం చేయమంటారు రిషి సార్? ఎన్నిసార్లు కాల్ చేస్తున్నారో చూడండి అన్న తన ఫోన్ స్క్రీన్ చూపించి, అమ్మ వాళ్ళకి అసలు ఏం ఆన్సర్ చెప్పమంటారు? మాట్లాడడానికి కూడా నా దగ్గర మాటలు రావట్లేదు. వాళ్ళకి ఏం చెప్పి సర్దిపుచ్చాలి? జరిగింది ఏమైనా చిన్న విషయమా?
ఎలా జరిగిందో చూశారుగా అని అంటూ ఉంటే, ధనుష్ ప్లీజ్ నా మాట విను అంటాడు రిషి. అయినా వినిపించుకోకుండా ఉంటే, ధనుష్ అని ఒక్కసారిగా వెనక్కి తొయ్యగానే బెడ్ మీద పడతాడు ధనుష్. అలసిపోయాను అలసిపోయాను రిషి సార్, ఇక నా వల్ల కాదు. ఒక్కొక్కసారి ఇలాంటివి జరిగితే అందరూ అమ్మాయిని వెనకేసుకుని వచ్చి నేనేదో చేసినట్టు మాట్లాడుతున్నారు చూడండి. చా ఆ ఛానల్స్ వాళ్ళందరికీ కూర్చుని సమాధానం అయితే చెప్పలేను, కానీ నేను ఇది మాత్రం కావాలని చేసింది కాదు. మాయ వాళ్ళ డాడీ కాల్ చేశారు. మాయకి నాకు పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నారంట. నాకు తెలుసు ఇదంతా చేసింది ఎవరో, ఆ మాయనే చేసింది. తను ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అలాంటి అమ్మాయిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నారు వాళ్ళు అని అంటే, ధనుష్ నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. నీకు మాయ అంటే ఫస్ట్ నుంచి కొంచెం మంచి ఇంప్రెషన్ ఉంది కదా అని అడుగుతాడు. ఇంతకు ముందు ధనుష్ మాయని స్పెషల్ గా ట్రీట్ చేయటం అవన్నీ గుర్తొచ్చి కొన్ని నిమిషాల మౌనం తర్వాత, రిషి గారు అభిమానం మాత్రమే కాదు, నేను ఒకప్పుడు తనని ఇష్టపడ్డాను. తనని నా ఆరాధ్య దైవంలా చూసుకున్నాను. అందుకే తను ఏం చెప్పినా చేసేవాణ్ణి. కానీ ఇలా చేసి నా జీవితమే నాశనం చేస్తుంది అనుకోలేదు అని అంటుంటే, ధనుష్ నా మాట మీద గౌరవం ఉంటే మాయ వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారో నేను అదే చెప్తాను. ప్రేమించిన వాళ్ళని మార్చుకోవటం నీకు మాత్రమే సాధ్యం. తను ఎందుకు చేసిందో అవన్నీ పక్కన పెడితే తను చేసింది ఖచ్చితంగా తప్పే. కానీ నిన్ను మంచి పొజిషన్ లో చూడాలి అనుకున్న మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ వాళ్ళ గురించి ఆలోచిస్తే మాయని మ్యారేజ్ చేసుకోవటం ఒక ఆప్షన్. అది మిమ్మల్ని కొంచెం ప్రశాంతంగా ఉంచుతుంది. లేదు అంటావా, ధైర్యంగా పోరాడు. అప్పుడు ఖచ్చితంగా మాయ చేసిన తప్పుకి తను జైల్లో ఓసలు లెక్క పెట్టాల్సి వస్తుంది. నీకేది అనిపిస్తే అది చేద్దాం, కానీ నీతో నేను ఎప్పుడూ ఉంటాను అని చెప్తాడు రిషి. మాయని తీసుకుని అక్కడికి వస్తాడు రాజేంద్ర. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాకపోగా నేల మీద ఉన్న పాయిజన్ బాటిల్ చూసి ఇద్దరు కళ్ళు పెద్దవి అవుతాయి. తన వల్లే ధనుష్ చనిపోబోతున్నాడు అని అర్థం చేసుకున్న మాయ ఒక్కసారిగా ధనుష్ దగ్గరికి వచ్చి నన్ను క్షమించు అంటూ కాలు పట్టుకుంటుంది. పెళ్లి చేసుకుందాం ధనుష్, నాన్న చెప్పిన దానికి ఒప్పుకో అని చెప్పగానే రిషి చెప్పిన మాటల ప్రభావమో లేక మాయని అలా చూడలేకపోయాడో వెంటనే సరే అంటాడు. అదే రోజు ఈవినింగ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు ఇద్దరు. వాళ్ళ మ్యారేజ్ ని ఈవినింగ్ అనౌన్స్ చేయగానే ఇక టాపిక్ అక్కడతో ఎండ్ అవుతుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.